క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు irksit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 40 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆన్ మార్చ్ 31st 2000 XA the balance in the capital accounts of Eluin, Monu and Ahmed after making adjustments for profits, drawings, etc. were 80,000 rupees, 60,000 rupees and 40,000 rupees respectively. మార్చ్ 31, 2000 XAన లాభాలు, డ్రాయింగ్లు మొదలైన వాటికి సర్దుబాట్లు చేసిన తర్వాత ఎలుయిన్, మోను మరియు అహ్మద్ల క్యాపిటల్ అకౌంట్లలో బ్యాలెన్స్ వరుసగా 80,000 rupees, 60,000 rupees మరియు 40,000 rupees. Subsequently, it was discovered that interest on capital and interest on drawings had been omitted. తర్వాత క్యాపిటల్పై వడ్డీ మరియు డ్రాయింగ్లపై వడ్డీని విస్మరించినట్లు కనుగొనబడింది. The partners were entitled to interest on capital at the rate of 5% per annum. భాగస్వాములు సంవత్సరానికి 5% చొప్పున మూలధనంపై వడ్డీకి అర్హులు. The drawings during the year were Eluin 20,000 rupees, Monu 15,000 rupees and Ahmed 9,000 rupees. సంవత్సరంలో డ్రాయింగ్లు ఎలుయిన్ 20,000 rupees, మోను 15,000 rupees మరియు అహ్మద్ 9,000 rupees. Interest on drawings chargeable to partners were Eluin 500 rupees, Monu 360 rupees and Ahmed 200 rupees. భాగస్వాముల డ్రాయింగ్లపై విధించబడే వడ్డీ ఎలుయిన్ 500 rupees, మోను 360 rupees మరియు అహ్మద్ 200 rupees. The net profit during the year amounted to 1,20,000 rupees. సంవత్సరంలో నికర లాభం 1,20,000 rupees. The profit sharing ratio was 3:2:1. లాభ భాగస్వామ్య నిష్పత్తి 3:2:1. రికార్డ్ నెసరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అవసరమైన సర్దుబాటు ఎంట్రీని నమోదు చేయండి. కాబట్టి ప్రాబ్లం ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఇవ్వాలి. మనకు తెలిసినట్లుగా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీలను 2 పద్ధతుల్లో రికార్డ్ చేయొచ్చు. మొదటి పద్ధతిలో మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా చేస్తాము. రెండవ పద్ధతిలో మనం దీన్ని నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో చేస్తాము. పెదవే, ఈ ప్రాబ్లంలో ఏమీ పేర్కొనబడినందున మనం ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ని ఉపయోగించబోతున్నామని అనుకుందాము. ఇప్పుడు క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని విస్మరించినట్లు ప్రాబ్లంలో ఇవ్వబడింది. అలాగే డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ కూడా విస్మరించబడింది. కాబట్టి మనం మొదటి పద్ధతిని అనుసరిస్తే మనం జర్నల్లో 1 కంటే ఎక్కువ ఎంట్రీలను చేయాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఇవ్వమని ప్రాబ్లంలో స్పష్టంగా అడిగినందున పరోక్షంగా మనం ఒకే ఒక్క ఎంట్రీ అవసరమయ్యే పద్ధతిని ఉపయోగించాలని అర్థం. నేను పునరావృతం చేస్తున్నాను. ఒకే ఒక్క ఎంట్రీ ద్వారా సర్దుబాటు చేసే పద్ధతిని మనం ఉపయోగించాలని చెప్పడానికి ఇది మరొక మార్గం. ఇది మరేంటో కాదు, ఇది పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ యొక్క నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్లోని అన్ని సర్దుబాట్లను రికార్డ్ చేసే రెండో పద్ధతి. మరియు చివరకు మనం జర్నల్లో ఒక జర్నల్ ఎంట్రీని మాత్రమే రికార్డ్ చేస్తాము. ఇప్పుడు కొన్ని ఎంట్రీలు విస్మరించబడినట్లు ప్రాబ్లంలో పేర్కొనబడింది. విస్మరించిన మొదటి ఎంట్రీ క్యాపిటల్పై ఇంట్రెస్ట్. కాబట్టి వర్కింగ్ నోట్స్లో క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని గణిద్దాం. ఇప్పుడు క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని లెక్కించడానికి మనం ఈ ఫార్ములాని ఉపయోగిస్తాము. క్యాపిటల్పై ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ క్యాపిటల్ మల్టిప్లైడ్ విత్ ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100. కాబట్టి మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలిస్తే క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని లెక్కించవచ్చు. ఇప్పుడు ప్రాబ్లంలో పార్ట్నర్ల క్యాపిటల్లు వరుసగా 80,000 rupees, 60,000 rupees మరియు 40,000 rupees అని ఇవ్వబడింది. ఈ క్యాపిటల్ అమౌంట్స్ ఈ పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లలోని బ్యాలెన్స్లు అని కూడా ఇవ్వబడింది. వేరే మాటల్లో చెప్పాలంటే ఇవి పార్ట్నర్ల క్లోజింగ్ క్యాపిటల్స్. ఇవి ఓపెనింగ్ క్యాపిటల్స్ కాదు, కానీ మనం చింతించాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటికీ ఓపెనింగ్ క్యాపిటల్ని కనుగొనవచ్చు మరియు దాని నుండి క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని లెక్కించవచ్చు. ఇప్పుడు మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలిస్తే, చూడండి ఇక్కడ మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలీదు. అయితే ఒకవేళ మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలిస్తే మరియు దానికి మనం క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని జోడిస్తే మరియు డ్రాయింగ్లని తగ్గిస్తే, ఆ తర్వాత డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని కూడా తగ్గిస్తే, ప్రాఫిట్ షేర్లను జోడిస్తే అది మనకు క్లోజింగ్ క్యాపిటల్ని ఇస్తుంది.
కానీ ప్రాబ్లంలో క్యాపిటల్పై ఇంట్రెస్ట్తో పాటు డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని పరిగణనలోకి తీసుకోలేదని మరియు విస్మరించారని మనకు ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని అదనంగా పరిగణించొద్దు. డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ తగ్గడాన్ని కూడా పరిగణించొద్దు. డ్రాయింగ్లను తగ్గించడం మరియు ప్రాఫిట్ షేర్లను జోడించడంలను మనం పరిగణించాలి. ఇప్పుడు మన లక్ష్యం క్లోజింగ్ క్యాపిటల్ని లెక్కించడం కాదు. క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని కనుగొనడానికి మనం ఓపెనింగ్ క్యాపిటల్ తెలుసుకోవాలి. కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ని ఎడం వైపున ఉంచుదాం మరియు ఈ డ్రాయింగ్లను కుడివైపుకు పంపుదాం. ఈ ప్రాఫిట్ షేర్ను కూడా కుడివైపుకు పంపుదాం. కాబట్టి ఇది ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ క్యాపిటల్ యాడ్ డ్రాయింగ్లు మరియు లెస్ ప్రాఫిట్ షేర్ అవుతుంది. మనం ఎడం వైపున ఉన్న డ్రాయింగ్లను తగ్గిస్తున్నాం చూడండి. కాబట్టి మనం డ్రాయింగ్లను కుడివైపుకు పంపితే మనం డ్రాయింగ్లను జోడించాలి. అదేవిధంగా మనం ఎడం వైపున ప్రాఫిట్ షేర్ను జోడిస్తున్నాము. కాబట్టి మనం ప్రాఫిట్ షేర్ను కుడివైపుకు పంపితే దానిని తగ్గించాలి. కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ని లెక్కించడానికి మనకు క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్ మరియు ప్రతి పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ షేర్ తెలియాలి. ఇప్పుడు పార్ట్నర్ల యొక్క క్లోజింగ్ క్యాపిటల్లు ప్రాబ్లంలో వరుసగా ఇలా ఇవ్వబడ్డాయి: 80,000 రూపీస్, 60,000 రూపీస్ మరియు 40,000 రూపీస్. తర్వాత వారి డ్రాయింగ్లు 20,000 రూపీస్, 15,000 రూపీస్ మరియు 9,000 రూపీస్ అని కూడా ఇవ్వబడింది. ఈ రెండు విషయాలు మనకు నేరుగా ఇవ్వబడ్డాయి. కానీ ప్రాఫిట్ షేర్ మనకు నేరుగా ఇవ్వబడలేదు. దానికి బదులుగా సంవత్సరానికి లాభం 1,20,000 రూపీస్ అని ఇవ్వబడింది. దీని నుండి మనం ప్రాఫిట్ షేర్ను కనుగొనాలి. ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ షేర్ను లెక్కించడానికి మనం పార్ట్నర్ల మధ్య పంపిణీ చేయవలసిన నెట్ ప్రాఫిట్ని కనుగొనాలి. చూడండి, నెట్ ప్రాఫిట్ నేరుగా పార్ట్నర్లకు పంపిణీ చేయబడదు కదా. నెట్ ప్రాఫిట్ నుండి మనం కేటాయింపులను కేటాయించాలి మరియు మిగిలిన లాభాలను పార్ట్నర్ల మధ్య పంపిణీ చేయాలి. కాబట్టి పంపిణీ చేయదగిన నెట్ ప్రాఫిట్ని లెక్కించడానికి దాని నుండి మనం క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని తగ్గిస్తాము. తర్వాత డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తాము. ఇప్పుడు క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకోవడం లేదని లేదా విస్మరించారు అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. అలాగే డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని లేదా విస్మరించారు అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. కాబట్టి నెట్ ప్రాఫిట్ క్యాపిటల్పై ఇంట్రెస్ట్ మరియు డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకోకుండా పార్ట్నర్ల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే మొత్తం నెట్ ప్రాఫిట్ పార్ట్నర్ల మధ్య పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు పార్ట్నర్ల ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2:1 అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే పార్ట్నర్ ఎల్విన్ యొక్క ప్రాఫిట్ షేర్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1,20,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/6కి సమానం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 20,000s are. ఇప్పుడు మిగిలిన 20,000 రూపీస్ మరియు 3లని గుణిస్తే మనకు 60,000 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ ఎల్విన్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ మోను యొక్క ప్రాఫిట్ షేర్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1,20,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/6కి సమానం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 20,000s are. ఇప్పుడు మిగిలిన 20,000 రూపీస్ మరియు 2లని గుణిస్తే మనకు 40,000 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ మోను యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ అహ్మద్ యొక్క ప్రాఫిట్ షేర్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1,20,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/6కి సమానం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 20,000s are. ఈ క్యాల్కులేషన్ యొక్క రిజల్టింగ్ వాల్యూ 20,000 రూపీస్. ఇది పార్ట్నర్ అహ్మద్ యొక్క ప్రాఫిట్ షేర్. కాబట్టి ఇప్పుడు ఓపెనింగ్ క్యాపిటల్ని అలాగే క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని కనుగొనడానికి మనకు కావాల్సిన సమాచారం అంతా ఉంది. ముందుగా క్యాపిటల్పై ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే శీర్షికను రాద్దాం. ఒక టేబుల్లో అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ ఎల్విన్ కోసం అని ఒక కాలం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ మోను కోసం అని ఒక కాలం మరియు అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ అహ్మద్ కోసం అని ఒక కాలం ఉంచుదాం. ముందుగా ప్రతి పార్ట్నర్ యొక్క క్లోజింగ్ క్యాపిటల్ని రాద్దాము. మీకు గుర్తు చేయడానికి ప్రతి పార్ట్నర్ యొక్క క్లోజింగ్ క్యాపిటల్ ఇలా ఇవ్వబడింది: 80,000 రూపీస్, 60,000 రూపీస్ మరియు 40,000 రూపీస్. దీన్ని మన టేబుల్లో రాద్దాం. 80,000 రూపీస్, 60,000 రూపీస్, 40,000 రూపీస్. దీనికి ప్రతి పార్ట్నర్ చేసిన డ్రాయింగ్లను జోడిద్దాం. మీకు గుర్తు చేయడానికి ప్రతి పార్ట్నర్ చేసిన డ్రాయింగ్లు ఇలా ఇవ్వబడ్డాయి: 20,000 రూపీస్, 15,000 రూపీస్ మరియు 9,000 రూపీస్. దీన్ని మన టేబుల్లో రాద్దాము. 20,000 రూపీస్, 15,000 రూపీస్ మరియు 9,000 రూపీస్. ఇప్పుడు ఫార్ములా ప్రకారం మనం ప్రాఫిట్ షేర్ను తగ్గించాలి.
మరియు మనం ఇప్పుడే లెక్కించినట్లు పార్ట్నర్ ఎల్విన్ యొక్క ప్రాఫిట్ షేర్ 60,000 రూపీస్, పార్ట్నర్ మోను యొక్క ప్రాఫిట్ షేర్ 40,000 రూపీస్ మరియు పార్ట్నర్ అహ్మద్ యొక్క ప్రాఫిట్ షేర్ 20,000 రూపీస్. కాబట్టి లెస్ ప్రాఫిట్ షేర్ అని రాద్దాం. ఇప్పుడు వ్యక్తిగత పార్ట్నర్ల యొక్క ప్రాఫిట్ షేర్లను రాద్దాము. 60,000 రూపీస్, 40,000 రూపీస్ మరియు 20,000 రూపీస్. ఇప్పుడు ఓపెనింగ్ క్యాపిటల్ని లెక్కించడానికి మనకు కావాల్సిన సమాచారం అంతా ఉంది. పార్ట్నర్ ఎల్విన్ కోసం 80,000 రూపీస్ మరియు 20,000 రూపీస్ల మొత్తం నుండి మనం 60,000 రూపీస్లను తీసేస్తే మనకు 40,000 రూపీస్ లభిస్తాయి. పార్ట్నర్ మోను కోసం 60,000 రూపీస్ మరియు 15,000 రూపీస్ల మొత్తం నుండి మనం 40,000 రూపీస్లను తీసేస్తే మనకు 35,000 రూపీస్ లభిస్తాయి. పార్ట్నర్ అహ్మద్ కోసం 40,000 రూపీస్ మరియు 9,000 రూపీస్ల మొత్తం నుండి మనం 20,000 రూపీస్లను తీసేస్తే మనకు 29,000 రూపీస్ లభిస్తాయి. ఇప్పుడు మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని లెక్కించవచ్చు. క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని లెక్కించే ఫార్ములా మీకు గుర్తు చేయడానికి ఇలా ఇవ్వబడింది. క్యాపిటల్పై ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ క్యాపిటల్ మల్టిప్లైడ్ విత్ ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100. అలాగే క్యాపిటల్పై ఇంట్రెస్ట్ సంవత్సరానికి 5% చొప్పున. కాబట్టి ఈ సమాచారంతో క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని గణిద్దాం. ఇప్పుడు పార్ట్నర్ ఎల్విన్కు క్యాపిటల్పై ఇంట్రెస్ట్ అనేది అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 40,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 5/100. 100లో 2 జీరోలను 40,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మనం మిగిలిన 400 రూపీస్ మరియు 5లను గుణిస్తే మనకు 2,000 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ ఎల్విన్ క్యాపిటల్పై ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ మోనుకి క్యాపిటల్పై ఇంట్రెస్ట్ అనేది అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 35,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 5/100. 100లో 2 జీరోలను 35,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మనం మిగిలిన 350 రూపీస్ మరియు 5లని గుణిస్తే మనకు 1,750 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ మోను క్యాపిటల్పై ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ అహ్మద్ యొక్క క్యాపిటల్పై ఇంట్రెస్ట్ అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 29,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 5/100. 100లో 2 జీరోలను 29,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మనం మిగిలిన 290 రూపీస్ మరియు 5లని గుణిస్తే మనకు 1,450 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ అహ్మద్ క్యాపిటల్పై ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చేశాం? క్యాపిటల్పై ఇంట్రెస్ట్ మినహాయించబడినందున మనం ఇదంతా చేశాము. కాబట్టి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్ను నేరుగా పోస్ట్ చేయడానికి మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీని సిద్ధం చేస్తున్నాము. ఇప్పుడు ఇది క్యాపిటల్పై ఇంట్రెస్ట్ కాబట్టి మనం దీన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ యొక్క క్రెడిట్ వైపు పోస్ట్ చేయాలి. కాబట్టి దీనిని పాస్ట్ అడ్జస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకునే నెట్ ఎఫెక్ట్ని చూపుతున్న స్టేట్మెంట్లో రికార్డ్ చేద్దాము. ఈ టేబుల్లో డీటెయిల్స్, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ ఎల్విన్ కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ మోను కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ అహ్మద్ కోసం మరియు చివరిగా టోటల్ అమౌంట్ ఇన్ రూపీస్ అనే కాలమ్స్ ఉంటాయి. డీటెయిల్స్ కాలంలో ముందుగా క్యాపిటల్పై ఇంట్రెస్ట్ ద్వారా క్రెడిట్ చేసి ఉండాల్సిన మొత్తం అని రాద్దాము. ఇది క్రెడిట్ కావాల్సి ఉండాల్సిన మొత్తం, కానీ క్రెడిట్ కాలేదు. పార్ట్నర్ ఎల్విన్ కోసం ఇది 2,000 రూపీస్ల క్రెడిట్. పార్ట్నర్ మోను కోసం ఇది 1,750 రూపీస్ల క్రెడిట్ మరియు పార్ట్నర్ అహ్మద్ కోసం ఇది 1,450 రూపీస్ల క్రెడిట్. ఇప్పుడు ఈ 3 క్రెడిట్ల మొత్తం 5,200 రూపీస్ల క్రెడిట్. దానితో మనం ఇంతకుముందు జమ చేయని క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని పరిగణనలోకి తీసుకున్నాము. ఇప్పుడు ప్రాబ్లంలో పేర్కొన్న విధంగా పరిగణనలోకి తీసుకొని తదుపరి అంశం డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్. మరియు మనం డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని లెక్కించాల్సిన అవసరం లేదు. ఇది నేరుగా ప్రాబ్లంలో మనకు ఇవ్వబడింది. పార్ట్నర్ ఎల్విన్ కోసం ఇది 500 రూపీస్లు, పార్ట్నర్ మోనుకి ఇది 360 రూపీస్లు మరియు పార్ట్నర్ అహ్మద్కి ఇది 200 రూపీస్లు. ఇప్పుడు డ్రాయింగ్లపై మునుపు వదిలేసిన ఇంట్రెస్ట్ని మనం అడ్జస్ట్ చేయడానికి మనం ప్రతి పార్ట్నర్కి వ్యక్తిగతంగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయాలి. కాబట్టి పాస్ట్ అడ్జస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకునే నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్ డీటెయిల్స్ కాలంలో డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ ద్వారా డెబిట్ చేసి ఉండాల్సిన మొత్తం అని రాద్దాం. పార్ట్నర్ ఎల్విన్ కోసం ఇది 500 రూపీస్ల డెబిట్. పార్ట్నర్ మోను కోసం ఇది 360 రూపీస్ల డెబిట్. పార్ట్నర్ అహ్మద్ కోసం ఇది 200 రూపీస్ల డెబిట్ మరియు మొత్తం 1,060 రూపీస్ల డెబిట్. దానితో మనం విస్మరించిన ఎంట్రీలను మళ్ళీ పరిగణనలోకి తీసుకున్నాం.
ఇప్పుడు ఈ మొత్తాల టోటల్ని కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ ఎల్విన్ కోసం 2000 రూపీస్ల క్రెడిట్ నుండి మనం 500 రూపీస్ల డెబిట్ను తీసేస్తే మనకు 1500 రూపీస్ల క్రెడిట్ లభిస్తుంది. పార్ట్నర్ మోను కోసం మనం 1750 రూపీస్ల క్రెడిట్ నుండి 360 రూపీస్ల డెబిట్ను తీసేస్తే మనకు 1390 రూపీస్ల క్రెడిట్ లభిస్తుంది. పార్ట్నర్ అహ్మద్ కోసం 1450 రూపీస్ల క్రెడిట్ నుండి మనం 200 రూపీస్ల డెబిట్ని తీసేస్తే మనకు 1250 రూపీస్ల క్రెడిట్ లభిస్తుంది. ఇప్పుడు ఈ ఉపమొత్తాల మొత్తం 4140 రూపీస్ల క్రెడిట్. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మొత్తం నెట్ ప్రాఫిట్లో ఎలాంటి మార్పు లేదు. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్ళవలసిన రూపంలో మాత్రమే మార్పు ఉంది. ఈ 4140 రూపీస్లు క్యాపిటల్పై ఇంట్రెస్ట్ రూపంలో మరియు డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ రూపంలో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్ళి ఉండాలి. కానీ అది వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం పంపిణీ చేయదగిన ప్రాఫిట్గా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లలో జమ లేదా క్రెడిట్ చేయబడింది. చూడండి, మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లను తప్పుగా జమ లేదా క్రెడిట్ చేశాము. దీన్ని సరిచేయడానికి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లను డెబిట్ చేయాలి. ఇప్పుడు మనం డెబిటే ఎందుకు చేయాలి అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. చూడండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ప్రాఫిట్ షేర్ మొత్తంలో ఓవర్ క్రెడిట్ ఉంది. ఈ ప్రభావాన్ని రివర్స్ చేయడానికి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మీకు తెలిసినట్లుగా ఈ 4140 రూపీస్లు వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పార్ట్నర్లకు తప్పుగా పంపిణీ చేయబడ్డాయి. కాబట్టి ఈ మొత్తాన్ని ప్రాఫిట్ షేర్ రూపంలో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఎలా క్రెడిట్ అయిందో తెలుసుకుందాము. ఇప్పుడు పార్ట్నర్లు లాభం లేదా నష్టాలను 3:2:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారని ప్రాబ్లంలో ఇవ్వబడింది. కాబట్టి ఈ నిష్పత్తిని ఉపయోగించి ఈ 4140 రూపీస్లను ప్రాఫిట్ షేర్గా పార్ట్నర్లకు ఎలా పంపిణీ చేశారో తెలుసుకుందాము. ముందుగా లాస్ షేరింగ్ రేషియో ప్రకారం లాస్ షేరింగ్ అనే హెడింగ్ రాద్దాము. చూడండి, ఇక్కడ ఇది నిజానికి లాస్ కాదు. ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను సరిచేయడానికి ఇది ప్రాఫిట్ షేర్లో తగ్గుదల. మీరు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పార్ట్నర్ ఎల్విన్కి ఇది ఓవర్ క్రెడిట్ చేయబడిన మొత్తం నెట్ ప్రాఫిట్ 4140 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ ఆర్ లాస్ షేరింగ్ రేషియో 3/6కి సమానం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 690s are. ఇప్పుడు మనం మిగిలిన 690 రూపీస్లు మరియు 3లని గుణిస్తే మనకు 2070 రూపీస్లు వస్తాయి. ఇది ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి పార్ట్నర్ ఎల్విన్ క్యాపిటల్ అకౌంట్ నుండి డెబిట్ చేయాల్సిన ప్రాఫిట్ షేర్ అమౌంట్. ఇప్పుడు పార్ట్నర్ మోనుకి ఇది ఓవర్ క్రెడిట్ చేయబడిన మొత్తం నెట్ ప్రాఫిట్ 4140 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ ఆర్ లాస్ షేరింగ్ రేషియో 2/6కి సమానం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 690s are. ఇప్పుడు మనం మిగిలిన 690 రూపీస్లు మరియు 2లని గుణిస్తే మనకు 1380 రూపీస్లు వస్తాయి. ఇది ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి పార్ట్నర్ మోను క్యాపిటల్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ అమౌంట్. ఇప్పుడు పార్ట్నర్ అహ్మద్కి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 4140 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ ఆర్ లాస్ షేరింగ్ రేషియో 1/6కి సమానం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 690s are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ 690 రూపీస్లు. ఇది ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి పార్ట్నర్ అహ్మద్ క్యాపిటల్ అకౌంట్ నుండి డెబిట్ చేయాల్సిన ప్రాఫిట్ షేర్ మొత్తం. దీన్ని సరిచేయడానికి మనం ఈ మొత్తాలతో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయాలి. కాబట్టి ఈ ఎంట్రీ యొక్క వివరణను ప్రాఫిట్ షేర్ ద్వారా డెబిట్ చేయవలసిన మొత్తం అని రాద్దాము. ఇది 4140 రూపీస్ 3:2:1 నిష్పత్తిలో విభజిస్తే వస్తుంది. చూడండి, మనం సాధారణంగా ప్రాఫిట్ని డెబిట్ చేయం, మనం ప్రాఫిట్ని క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ ఇది డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ అని రాస్తాం. ఇది పరోక్షంగా మనం ఓవర్ క్రెడిటెడ్ మొత్తాన్ని రివర్స్ చేస్తున్నామని అర్థం. నేను పునరావృతం చేస్తున్నాను. పరోక్షంగా దీని అర్థం ఇంత మొత్తం క్రెడిట్ కాకూడదు అని అర్థం. ఇక్కడ మనం క్రెడిటింగ్ చేయకపోవడాన్ని డెబిటింగ్గా పరిగణిస్తున్నాం. మరో మాటలో చెప్పాలంటే మనం డెబిట్ చేయడం ద్వారా ఓవర్ క్రెడిటింగ్ ప్రభావాన్ని రివర్స్ చేస్తున్నాము. పార్ట్నర్ ఎల్విన్ యొక్క క్యాపిటల్ అకౌంట్ 2070 రూపీస్లతో డెబిట్ చేయబడాలి. పార్ట్నర్ మోను యొక్క క్యాపిటల్ అకౌంట్ 1380 రూపీస్లతో డెబిట్ చేయబడాలి. పార్ట్నర్ అహ్మద్ క్యాపిటల్ అకౌంట్లో 690 రూపీస్లతో డెబిట్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం డెబిట్ల మొత్తం 4140 రూపీస్ల డెబిట్. మరియు ఇప్పుడు చివరకు చేయవలసిన అవసరమైన సర్దుబాటు లెక్కించబడుతుంది.
ఇది పైన ఉన్న ఐటమ్ 3 మరియు ఐటమ్ 4ల మధ్య వ్యత్యాసం. ఇప్పుడు పార్ట్నర్ ఎల్విన్ కోసం 1500 రూపీస్ల క్రెడిట్ మరియు 2070 రూపీస్ల డెబిట్ మధ్య వ్యత్యాసం 570 రూపీస్ల డెబిట్. చూడండి, ఈ మొత్తం డెబిట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంత ముందు ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి పార్ట్నర్ ఎల్విన్ కోసం ఇంత ఎక్కువ మొత్తం జమ చేయబడింది. ఇప్పుడు పార్ట్నర్ మోను కోసం 1390 రూపీస్ల క్రెడిట్ మరియు 1380 రూపీస్ల డెబిట్ మధ్య వ్యత్యాసం 10 రూపీస్ల క్రెడిట్. చూడండి, ఈ మొత్తం క్రెడిట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంత మొత్తం కొరత ఉంది మరియు పార్ట్నర్ మోను కోసం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఇంత ముందు క్రెడిట్ చేయబడలేదు. ఇప్పుడు పార్ట్నర్ అహ్మద్ కోసం 1250 రూపీస్ల క్రెడిట్ మరియు 690 రూపీస్ల డెబిట్ మధ్య వ్యత్యాసం 560 రూపీస్ల క్రెడిట్. చూడండి, ఈ మొత్తం క్రెడిట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంత మొత్తం కొరత ఉంది మరియు పార్ట్నర్ అహ్మద్ కోసం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఇంత ముందు క్రెడిట్ చేయబడలేదు. ఇప్పుడు ఈ టేబుల్ను రెడీ చేసిన తర్వాత చివరిగా అవసరమైన సర్దుబాటు నమోదులు జర్నల్లోకి వెళ్తాయి. కాబట్టి మొదట జర్నల్ ఫార్మాట్ని సిద్ధం చేద్దాం. ముందుగా పార్ట్నర్ ఎల్విన్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము. ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని కూడా రాద్దాము. డెబిట్ అమౌంట్ కాలంలో 570 రూపీస్ల డెబిట్ మొత్తాన్ని రాద్దాము. ఇప్పుడు కొంత మార్జిన్ వదిలి పార్ట్నర్ మోను క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. ఆ తర్వాత క్రెడిట్ అమౌంట్ కాలంలో 10 రూపీస్ల క్రెడిట్ మొత్తాన్ని రాద్దాము. ఇప్పుడు మళ్ళీ కొంత మార్జిన్ వదిలి పార్ట్నర్ అహ్మద్ క్యాపిటల్ అకౌంట్ని ఇంకో క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. క్రెడిట్ అమౌంట్ కాలంలో 560 రూపీస్ల క్రెడిట్ మొత్తాన్ని రాద్దాము. ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ని క్యాపిటల్పై ఇంట్రెస్ట్ని మరియు డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని మినహాయించినందుకు లాభంలో సర్దుబాటు చేయడం అని రాద్దాము. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో అన్ని ఎంట్రీలను రికార్డ్ చేశాము. మరే ఇతర అకౌంట్ని కూడా ముట్టుకోలేదు. కాబట్టి దీనితో మనం నేరుగా పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్లను రికార్డ్ చేయడానికి రెండో పద్ధతిలో అడ్జస్ట్మెంట్ అమౌంట్ యొక్క రికార్డింగ్ని పూర్తి చేసేసాము. మరియు దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.